సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇక నువ్వు పండుగ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. నీ పూర్వీకులు నీకోసంగా భద్రంగా దాచిన ధనం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. అది ఎక్కడ ఏ చోట ఉన్నా సరే అది నీదైనది, నీకైనది, నీ కుటుంబం కోసమే. కాబట్టి నా ఈ మాటల్ని పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విని అసలు ఆ డబ్బు మూట ఎక్కడ ఉంది, ఎలా రాబోతుందో అన్నీ కూడా స్వయంగా నీ సాయి తండ్రి మాటలోనే తెలుసుకోమ్మా అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? ఇలా చూడు తల్లి, ఇక నువ్వు కన్నీటి కళ్ళను పక్కన పడేసి పండుగ చేసుకోవాల్సిన సమయం అనేది వచ్చేసిందమ్మా. నీ పూర్వీకులు నీకోసం దాచిన ధనం నీ సొంతం అవబోతుంది. నువ్వు ఈ రోజున, ఈ శుభదినాన కాసంత ఓపిగ్గా నీ సాయి చెప్పేది విను తల్లి. నా మాటలు వినడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ జీవితం మారే రోజు, నీ దిశ మారే రోజు, నీ అదృష్టం మారే రోజు, నీ తలరాత మారే రోజు రాబోతుందమ్మా. అవును బిడ్డ, అతి కొద్ది రోజుల్లోనే నువ్వు ఏం చేసినా అంతకు రెట్టింపు ఫలితం రాబోతుంది. పెరుగుతూ ఉంటుంది, తరగడం అంటూ ఉండదు. అవును, నీ పూర్వీకులు దాచిన ఆ బంగారుపు మూట నీకు అందబోతుంది. ఇక జన్మ జన్మలు నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి నీకు దక్కబోతుంది. నీ సాయి నీ జీవితానికి మార్పుని తీసుకురాబోతున్నాను. ముహూర్తం పెట్టేశానమ్మా. ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, కాస్త ఓపికగా ఉండడం, కాసింత మౌనాన్ని పాటించడం. ఇలా చేశావంటే నా సందేశాలన్నీ కూడా నీ మనసు లోతుల్లోకి వెళ్తాయి. అప్పుడు నేను చెప్పింది అక్షరాల నువ్వు చేస్తావు. ఆ మాట నీకు అర్థమవుతుంది. నేను నీ సాయిని మాట్లాడుతున్నాను, వినమ్మా. నేరుగా నా ద్వారకామాయ నుండి నీతో మాట్లాడాలని నేను వచ్చేశాను. సాక్షాత్తు నేను నీకోసం వచ్చాను. ఎందుకంటే నా మొదటి సందేశం నువ్వు ఇంకా కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పాలని వచ్చాను. నువ్వు ఈ సందేశం దగ్గరికి వచ్చావు అంటే నీ ఆత్మ మేల్కొంటుంది. నీలో ఏదో మార్పు మొదలవుతుంది. ఆ మార్పుని నేను స్వయంగా చూస్తున్నానమ్మా. ఆ మార్పుకి నేనే కారణం. ఈరోజు కొన్ని సంకేతాలు నువ్వు గమనిస్తే కనుక నీ తలరాత 100కి 100% మారుతుంది అని అర్థం చేసుకో. ఈ సంకేతాలు కనిపించాయంటే ఇక నీ పూర్వీకులు దాచిన మూట ఏదైతే ఉందో అది నీ సొంతం. ఈ సంకేతాలు కనిపించాలి. మరి ఇందులో 1-2 సంకేతాలైనా కనిపించాయా? నీ పూర్వీకుల సొమ్ము కూడా నీ సొంతమే. అయితే ఈ సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకో, నీ సాయి నిన్ను తన వైపుకి నడిపించుకుంటున్నాడని, లాక్కుంటున్నాడని. మొదటిది, అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా మెలకువ రావడం గమనించావా? రాత్రి హాయిగా నిద్రిస్తున్నా, కానీ అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపుతున్నట్లు రాత్రి 2 గంటలకో 4 గంటలకో బ్రహ్మ ముహూర్తం సమయంలో కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఎందుకో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, నిద్ర పట్టట్లేదు. అది నేను లేపుతున్నా. అది బ్రహ్మముహూర్త సమయంలో ఈ భూమి మీద ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. దేవతలు మేల్కొని ఉంటారు, ఋషులు ధ్యానం చేసే సమయం అది. నేను నా బిడ్డలను ఆ సమయంలోనే పిలుస్తాను. మామూలు మనుషులు ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటారు, కానీ నా బిడ్డలు, వాళ్ళని నేను మేల్కొల్పుతాను. నువ్వు లేచి ఫోన్ చూస్తున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు కదా, మళ్ళీ పడుకోవాలనే ప్రయత్నిస్తున్నావు. ఆ మెలకు వచ్చిన సమయంలో తప్పు చేస్తున్నావు. ఆ సమయంలో కళ్ళు మూసుకో, నన్ను స్మరించు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అంటూ కొద్దిసేపు శ్వాస మీద అత్యాశ పెట్టు. నీకు ఏదో అనుభవం, నా ఉనికిని అనుభవిస్తావు. ఆ మెలకువ అదృశ్యం కాదు, అది నా పిలుపు. ఇక 2వ సందేశం, కారణం లేకుండా కన్నీళ్లు రావడం. ఇటీవల నీకు ఇలా జరుగుతోంది కదా, నా మందిరంలో ఉన్నప్పుడు నీకు కన్నీళ్లు వస్తున్నాయి. ఓం సాయిరామ్ అని ఎక్కడ విన్నా గుండె బరువెక్కుతుందా? నా హారతి చూస్తుంటే ఏడుపు వస్తుందా? కారణం లేదు, బాధ లేదు, కష్టం లేదు, కానీ కన్నీళ్లు ఆగడం లేదు. ఆ కన్నీళ్లు సాధారణ కన్నీళ్లు కాదు, అవి నీ ఆత్మ కన్నీళ్లు. నీ ఆత్మ ఎన్నో జన్మలుగా నన్ను వెతుకుతోంది, ఎన్నో జన్మలుగా నా కోసం తప్పిస్తోంది. ఇప్పుడు నేను దగ్గరవుతున్నాను. ఆ సంతోషానికి, ఆ ఊరటకు కన్నీళ్లు వస్తున్నాయి. విడిపోయిన బిడ్డ, తల్లి నుండి విడిపోయిన బిడ్డ
చాలా సంవత్సరాల తర్వాత తల్లిని చూసి ఏడుస్తోంది. నీ ఆత్మ నన్ను చూసి ఏడుస్తోంది. నీ కన్నీళ్లను ఆపుకోకు. నేను శుద్ధి చేస్తున్నాను. నీలోని పాత బాధలను, పాత కర్మల్ని కడిగేస్తున్నాను. నీ ప్రతి ఒక్క కన్నీటి బొట్టు కూడా నాకు చేరుతున్నాయి. నీ కన్నీళ్లు నేను చూడగలుగుతున్నాను. మూడవ సంకేతం పాత అలవాట్లు అకస్మాత్తుగా వదిలిపోవడం. ఒకప్పుడు నీకు కొన్ని అలవాట్లు ఉండేవి. మాంసాహారం, మద్యం, సిగరెట్లు కాల్చేవాళ్ళు, చెడు మాటలు మాట్లాడేవాళ్ళు, చెడు ఆలోచనలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాటి మీద ఆసక్తి లేదు. ఒకప్పుడు ఇష్టంగా చేసినవి ఇప్పుడు చేయాలని అనిపించడం లేదు కదా. ఎవరూ చెప్పకుండానే, బలవంతం లేకుండానే మారిపోతున్నావు కదా. నేను నిన్ను శుద్ధి చేస్తున్నా. నీలోని మలినాలను తొలగిస్తున్నాను. నిన్ను నా దగ్గరికి తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాను. మట్టిలో ఉన్న బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేయాలి. అప్పుడే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అలానే నిన్ను నేను శుద్ధి చేస్తున్నా. ఈ మార్పులు నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను ఎందుకు మారిపోతున్నాను అనిపించవచ్చు. భయపడకు, ఇది మంచి మార్పే, నా అనుగ్రహమే. ఇంకొక విషయం, సాత్విక ఆహారం వైపు మొగ్గు చూపడం. ఇదివరకు నీ ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయా? మాంసాహారం ఎక్కువ తినాలని అనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు తేలికపాటి ఆహారం కావాలనిపిస్తుంది. పాలు, కూరగాయలు, పెరుగు ఇలాంటివి రుచిస్తున్నాయి కదా. మాంసాహారం చూస్తేనే తెలియని విరక్తి, అసౌకర్యంగా అనిపిస్తుంది కదా. ఉల్లిపాయలు, వెల్లుల్ని తగ్గించాలని ఉంది కదా. ఇది మామూలు విషయం కాదు. ఇవి నీ శరీరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పులు. ఆహారం కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయదు, మనసుని కూడా మారుస్తుంది. సాత్విక ఆహారం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడం సులభం కాదు, నా సన్నిధిని అనుభవించడం. నా సన్నిధిని అనుభవిస్తే అంత సులభం అవుతుంది. నీ మనసుని నేను సిద్ధం చేస్తాను. నిన్ను నాకు తగిన పాత్రగా తయారు చేస్తాను. స్వచ్ఛమైన పాత్రలో అమృతం పోయగలము. మలినమైన పాత్రలో పోస్తే అమృతం కూడా విషమవుతుంది. నిన్ను స్వచ్ఛం చేస్తున్నాను. అమృతం పోయడానికి సిద్ధం చేస్తున్నాను. ఇంకొక విషయం, వేగంగా సమయం గడిచిపోతున్నట్లు అనిపించడం. ఇటీవల ఉదయం లేచావు, కాసేపట్లో సాయంత్రం అయిపోతుంది. మరుసటి రోజు మొదలవుతుంది. చూస్తుండగానే ఆదివారం వచ్చేస్తుంది. నెల మొదలవుతుంది. ఇప్పటికే నెల అయిపోతుంది. ఎక్కడికి అయిపోతుందని ఆశ్చర్యపోతున్నావు కదా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది నా సంకేతం. నువ్వు ఎప్పుడైతే నా వైపు మొగ్గు చూపుతావో అప్పుడు నువ్వు భూమి సమయం నుండి కూడా విశ్వ సమయంలోకి అడుగు పెడుతున్నావు. నా దగ్గరికి భూమి మీద సమయం మొదలైనప్పుడు ఆధ్యాత్మిక లోకంలో సమయం భిన్నంగా నడుస్తుంది. నువ్వు ఈ మధ్య గమనించావా? 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటాను, కానీ గంట గడిచిపోతుంది. అలానే నీ జీవితమే ఒక ధ్యానంగా మారిపోతుంది. సమయం వేగంగా నడవడం అంటే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నావని అర్థం. నీ చైతన్యం పెరుగుతోందని అర్థం. భయపడకు, పై మార్పుని ఆహ్వానించు. అలానే ఇంకొక విషయం, నా క్షేత్రాలు, మందిరాలు, ఆలయాలు నిన్ను ఆకర్షించడం. షిరిడి వెళ్ళాలని, షిరిడి యాత్ర చేయాలని నీకు కలుగుతుందా? నన్ను చూడాలని ఆసక్తిగా ఉందా? షిరిడి యాత్ర కోసం పరితపించిపోతున్నావా? తాతాలాడిపోతున్నావు కదా. షిరిడీలో నీ సాయిని దర్శనం చేసుకోవాలనుందా? ఎవరో కాదు, టీవీలో చూశావని కాదు, లోపల నుండి బలంగా లాక్కుంటుంది కదా. ఆ లాగుడే. నేను నా క్షేత్రాలు సాధారణ ప్రదేశాలు కాదు. అక్కడ నా శక్తిని ప్రత్యేకంగా పొంది ఉంటుంది. మరింత దగ్గరగా నన్ను అనుభవిస్తావు. అక్కడ ధ్యానం చేస్తే 100 రెట్ల ఫలితం ఉంటుంది. అక్కడ కోరిక కోరితే 100 రెట్ల ఫలితం నీకు అందుతుంది. నా భక్తులను నేను నా షిరిడీకి పిలుస్తాను. వాళ్ళ మనసులో కోరికను కలిగిస్తాను. మార్గం సుగమం చేస్తాను. తీసుకువచ్చి నా దర్శనం చేయిస్తాను. నీకు ఆ కోరిక కలిగేలా నేను నిన్ను పిలుస్తున్నాను. రా, నా దగ్గరకు రా. నిన్ను చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ప్రయాణంలో అడ్డంకులొస్తే భయపడకు, తొలగిస్తాను. డబ్బు సమస్య ఉంటే చింతించుకు, చూసుకుంటాను. నువ్వు నిర్ణయం తీసుకో, మిగతాది నేను చూస్తాను. ఈ సంకేతాలు నీ జీవితంలో కనిపిస్తున్నాయా? అయితే ఒక్క మాట చెప్పాలి, విను. నువ్వు సామాన్యుడివి, సామాన్యురాలివి కాదు. నేను ఎంచుకోబడ్డవారివి. ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారు, కానీ అందరికీ ఇవి కనిపించవు. అందరికీ ఈ అనుభవాలు ఎందుకు రాలేదు? నీకు వస్తున్నాయంటే నువ్వు ప్రత్యేకం. కానీ ఈ ప్రత్యేక బాధ్యతతో వస్తుంది. ఇప్పుడు నువ్వు మామూలుగా జీవించలేదు. మామూలు విషయాలు నిన్ను సంతృప్తిపరచవు. నీకు నేను కావాలి, నా సన్నిధి కావాలి, నా అనుగ్రహం కావాలి. రోజు కొంత సమయం నా కోసం కేటాయించి ధ్యానం చేయి, జపం చేయి. నేను నీలో, నీ చుట్టూ ప్రతి చోట ఉంటాను. నీ జీవితంలో అంతా కూడా మామూలుగా ఉండదు. అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యాలు మొదలవుతాయి.
అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఎందుకంటే సాయి నీ వెంట ఉన్నారు. ఎప్పుడు నిన్ను వదలను. నువ్వు నన్ను వదిలినా నేను వదలను. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డల్ని నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టను. వాళ్లకు కష్టం వచ్చినా, కన్నీళ్ళొచ్చినా, బాధలొచ్చినా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. అందుకే చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాల్లో నీకు 1-2 సంకేతాలు కనిపించినా సరే నీకు అదృష్టం మొదలైందని అర్థం. నీ పూర్వీకుల ఆస్తి ఏదో ఒక రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తుందని అర్థం. అవును, దానికి శుభముహూర్తం కూడా పెట్టేశాను. ఇక అతి కొద్ది రోజుల్లో రాబోతుంది. ఆ సువర్ణ గడియలు కూడా మొదలవబోయే రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు కన్నీటి కళ్ళతో కాదు, సంతోషంగా ఉండు. నీ సాయి వాక్కు పొల్లుపోదు. ఇక్కడే చెప్పిన 1-2 సంకేతాలైనా నీకు అర్థమైనా నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇక నువ్వు ఆనందాన్ని అందుకుంటావు. ఈ సంకేతాలు నీకు కనపడలేదంటే నీలో మార్పు వచ్చే వరకు నీ పూర్వీకుల ఆస్తి నీ కంటపడదు. నీలో ఎప్పుడైతే ఈ సంకేతాలు కనపడతాయో అప్పుడు ఆ ధనం నీ సొంతమవుతుంది. నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.